Okay, good morning, all of you. Good morning, second BCom students. ఈరోజు కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, అదే టోటల్ ఇన్కమ్ మరి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేటటువంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా స్థూల మొత్తము ఆదాయం అనే దాన్ని ఏ విధంగా లెక్కించాలనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో మనకి ఈ లెక్కలు ఇక్కడ నుంచి 10 మార్క్స్కి ఇవి రావడానికి అవకాశం ఉంటాయి ఇవి. సో అందుకనే ఒక ఫైల్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి లెక్కని మనం అందరూ అబ్జర్వ్ చేయండి. అలాగే నేను నిన్న పెట్టినటువంటి 2 లెక్కలు కూడా అందరూ నోట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. సో నోట్ చేసేయండి అందరూ కూడా. అవి మీకు నోట్ చేసి వన్స్ ఒక్కసారి తీరి దగ్గర పెట్టుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది. అర్థం కాకపోతే వెంటనే అడగండి అని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి. ఇది నా కోసం కాదని చెప్తున్నాను. మీరు చేస్తే మంచిగా మార్కులు వస్తాయి, 10 మార్క్స్ అనేవి. సో ఒకసారి ఫైల్ అందరికీ కనబడిందో లేదో ఒకసారి చూడండి. సో కనబడింది అనుకుంటున్నాను. రైట్, మధ్యలో ఎవరైనా జాయిన్ అయితే ఆగుతాము. ఇక్కడ చూడండి, 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీమతి గాయత్రి, ఆమె పేరు గాయత్రి, ఆమె ఎస్ఎస్సి. సో 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే గత సంవత్సరం 2019-2020 అవుతుంది. సో దానికి పన్నుకు గురియగు మొత్తం ఆదాయం ఎంత అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అడిగారు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ కాదు, దాన్ని అంటే టోటల్ ఇన్కమ్ అడిగారు అనమాట. ఇక్కడ పన్నుకు గురియగు అంటే ఇది నికర మొత్తం అనమాట. అంటే అండర్ సెక్షన్ 80C కూడా తీసేస్తాం అనమాట ఈసారి ఇందులో. అటువంటిది అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మొదట స్థూల జీతము అనేది ఇచ్చారు. స్థూల జీతం అంటే మనకు తెలుసు, అండర్ సెక్షన్ 16 తగ్గింపులు ఉంటాయి, 2. ఏది వృత్తి పన్ను మరియు వినోద భత్యము, ఈ 2 తీయక ముందు ఉండేదాన్ని స్థూల జీతం అంటారు. మరి అయితే లెక్కలో ఎక్కడైనా మనకి అంటే వృత్తి పన్ను అనేది కానీ లేదా వినోద భత్యం అనేది కానీ ఉన్నదేమో చూద్దాము, ఉంటే తీద్దాము, లేకపోతే వదిలేద్దాము. స్థూల జీతం 89,000 ఇచ్చారు శ్రీమతి గాయత్రి. ఈమె ఉద్యోగస్తురాలు అన్నమాట. ఆమెకి జీతం వచ్చింది 89,000. అలాగే ఈమెకు ఒక గృహాస్తి కూడా ఉంది, దాన్ని అద్దెకి ఇచ్చింది. అద్దెకిస్తే ఆమెకు అద్దె ద్వారా వచ్చిన ఆదాయం 22,000. ఇది పూర్తిగా లెక్కించబడింది. అంటే లెక్కించబడింది అంటే మీకు తెలుసు, అన్నీ చేసేసారన్నమాట, తగ్గింపులన్నీ కూడా. కాబట్టి పూర్తిగా 22,000 మనం నమోదు చేసేవచ్చు. అలాగే మూలధన లాభాల నుండి ఆదాయం, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అయితే ఆదాయాలు కాకుండా నష్టాలు వచ్చాయి. అవి స్వల్పకాలిక పెట్టుబడి నష్టం 12,000, దీర్ఘకాలిక పెట్టుబడి నష్టం 14,000 ఉంది. సో ఎక్కడైనా ఆదాయం ఉందేమో చూద్దాం. అలాగే వృత్తి నుండి ఆదాయము మనకు తెలుసు, వ్యాపారము లేదా వృత్తి. వ్యాపారం నుండి ఆదాయం అనేది ఇప్పటిదాకా 5 లెక్కల్లో నేర్చుకున్నాము. వృత్తి నుండి ఆదాయం అనేది ఇచ్చారు. అంటే వృత్తి లేదా వ్యాపారం అనేది ఒకే శీర్షిక అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనమాట. దీన్ని 7,000 రూపాయలు వేస్తాము. అలాగే ఇతర వనరుల నుండి ఆదాయంలో సెక్యూరిటీలపైన స్థూల వడ్డీ మనకు తెలుసు. సెక్యూరిటీలపైన వడ్డీని మనం ఇచ్చినట్లయితే అది వాణిజ్య సెక్యూరిటీలు అయితే దాన్ని స్థూలం చేసుకోవాలి. అంటే 100/90 వేసి చేసేవాళ్ళం. కానీ అలా చేయవలసిన అవసరం లేకుండా స్థూల వడ్డీ 5,000 రూపాయలే నేరుగా వేసి వచ్చని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వద్దు, జాగ్రత్తగా సిగ్నల్ ఉండే దగ్గర ఉండి వినండి. తర్వాత 7వ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ సెక్యూరిటీల నుండి స్థూల ఆదాయము. ఇది కూడా ప్రభుత్వ సెక్యూరిటీలు స్థూల ఆదాయము మనకి 18,000 వచ్చింది. దాన్ని ఏ విధంగా చేస్తామో మీకు చూపిస్తాను. అలాగే ఈ యొక్క అసెస్ శ్రీమతి గాయత్రి కాబట్టి ఈమె ప్రధానమంత్రి జాతీయ నిధి. సో మనకు తెలుసు ప్రధానమంత్రి గారి జాతీయ నిధి ఉంటుంది. ఆ యొక్క నిధికి ఈమె 4,000 రూపాయలు అమౌంట్ వేయటం జరిగింది. సో విరాళం అన్నమాట ఇది. సో ఈ విధంగా విరాళం, ఇది ప్రధానమంత్రి యొక్క జాతీయ నిధికి విరాళం ఇస్తే ఇది 100% కూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి దీన్ని తగ్గిస్తాము. ఎక్కడంటే అండర్ సెక్షన్ 80C దగ్గర. అలాగే 80లో అలాగే ప్రధానమంత్రి కరువు నివారణ విధి అంటే డ్రాట్ ఫోన్ ఒక ఫండింగ్ ఉంది. అక్కడ కూడా 1,000 రూపాయలు విలువ గల బట్టలను విరాళంగా ఇచ్చారు. మీరు చూడండి, వస్తువులను కానీ బట్టలను కానీ నగదుకు మినహా, అదే నగదు కాకుండా ఒకవేళ ఇస్తే అలాంటి విరాళాలు చూపించారు అన్నమాట ఇందులో. మనం లెక్కలోకి వెళ్దాము.
వన్ బై వన్ మీకు ఒక అవగాహన వస్తుంది. ముందుగా లెక్కకి పన్నుకి గురియగు మొత్తం ఆదాయము గణించుట. సో పన్నుకి గురియగు మొత్తం ఆదాయం గణించుట ఇక్కడ శ్రీమతి గాయత్రి ఎస్ఎస్సి, హోదా నివాసి, గత సంవత్సరం 2019 2020, పన్ను నిర్ధారణ సంవత్సరం 2020 21 వివరాలు మొత్తము. సో ఇక్కడ స్థూల జీతము మనకు తెలుసు, ఇందులో ఆల్మోస్ట్ జీతం ద్వారా ఆదాయం అనే వనరు ఉన్నది, గృహాసు నుండి ఆదాయము ఉన్నది, మూలధన మార్గాల ద్వారా అదే మూలధన లాభాల నుండి ఆదాయము ఉంది, అలాగే వృత్తి నుండి ఆదాయము ఉంది, చివరిలో ఇతర వనరుల నుండి ఆదాయం ఉంది. 5 రకాల వనరుల ద్వారా ఆదాయాలు అన్నది ఇక్కడ గమనిస్తున్నాము. చూద్దాము. ముందుగా స్థూల జీతం అన్నారు. మనం లెక్కలో జీతము నుండి ఆదాయము రోమన్ నెంబర్ 1 పెట్టి అండర్లైన్ చేసుకోండి. అది చేసి రెండవ కాలంలో స్థూల జీతము అని వేయండి. స్థూల జీతము 89,000 అని వేస్తాము. అయితే ఇక్కడ తగ్గింపులు అండర్ సెక్షన్ 16 క్రింద 2 తగ్గింపులు ఉంటాయి. లెక్కలో ఇచ్చాడేమో చూద్దాము. ఏంటి ఆ 2? వృత్తి పన్ను ఎక్కడ లేదు, రెండోది వినోద భత్యము అది కూడా లేదు. కాబట్టి మీరు కావాలనుకుంటే లెస్ తగ్గింపులు అండర్ సెక్షన్ 16 వృత్తి పన్ను డాష్ మూడో కాలంలో వేసుకుంటాము, వినోద భత్యము డాష్ వేసేసుకొని ఇక్కడ డాష్ తీసుకొచ్చేస్తాము. అంటే తగ్గింపులు ఏమీ లేవు కాబట్టి స్థూల జీతం అని ఇచ్చాడు. అదే జీతం నుండి ఆదాయం పూర్తిగా లెక్కించబడింది అని ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా 89,000 అవుటర్లో వేసుకోవచ్చు. అలా ఇవ్వలేదు, స్థూల జీతం అన్నాడు కాబట్టి ఆ జీతాన్ని ఇక్కడ మనం నమోదు చేసుకుంటాము. నెక్స్ట్ జీతం ద్వారా ఆదాయము అండర్ సెక్షన్ 16 తగ్గింపులు తీసేసాము, ఏమీ లేవు కాబట్టి 89,000 అవుటర్లోకి వెళ్ళిపోయింది. మరి తరువాత గృహస్థు నుండి ఆదాయము ఉన్నా లేకపోయినా కూడా పెట్టుకోమని చెప్తున్నాను, ఇక్కడ ఉంది. గృహస్థు నుండి ఆదాయము లెక్కించబడింది అని అన్నాడు. మరి ఆదాయం ఉండేటప్పుడు మనకు ఒకవేళ ఎక్కడైనా గృహస్థు నుండి నష్టము ఉందేమో చూడండి, ఎక్కడా లేదు. ఉంటే దీని నుంచే తీయాలి. కాబట్టి రోమన్ నెంబర్ 2 గృహస్థు నుండి ఆదాయం అని చెప్పి డైరెక్ట్గా అవుటర్లో 22,000 వేసేసాము. 22,000 అక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ మూడవది మూలధన లాభాల నుండి ఆదాయము. మరి అయితే మూలధన లాభాల నుండి ఆదాయాలు మనకి ఎక్కడ రాలేదు, కానీ నష్టాలు అయితే ఉన్నాయి. మరి ఈ నష్టాలను దేనికదే తగ్గించుకునే మార్గం అయితే లేదు. ఇక్కడ 12,000 రూపాయలు స్వల్పకాలిక పెట్టుబడి నష్టం ఉంది, తగ్గిద్దామంటే ఆదాయాలు లేవు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి నష్టం 4 పాయింట్లో 14,000 ఉంది, తగ్గిద్దామంటే అది కూడా లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి ముందర ఇక్కడ వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం అని వేశాడు, అది వేసేద్దాము. ఇక్కడ చూడండి 5వ పాయింట్లో వృత్తి నుండి ఆదాయము 7,000 దాన్ని చూపించండి. రోమన్ నెంబర్ 3 వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయము 7,000 రూపాయలు వేసాము. సో ఎందుకంటే వ్యాపారం నుంచి లేదా వృత్తి నుండి మనకి ఏ రకమైనటువంటి నష్టాలు అయితే ఎక్కడెక్కడ లేవు కాబట్టి నేరుగా అవుటర్లో దాన్ని కూడా వేసాం. అంటే సో 3వ వనరులు కూడా అయిపోయాయి. ఇప్పుడు 4వ వనరులోకి వచ్చాం. మూలధన లాభాల నుండి ఆదాయం అని హెడ్డింగ్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ స్వల్పకాలిక మూలధన నష్టం ఉంది, మూలధన ఆదాయం ఉందేమని చూశాను, ఎక్కడ లేదు. స్వల్పకాలిక మూలధన ఆదాయం అయితే లేదు కాబట్టి స్వల్పకాలిక మూలధన నష్టాన్ని మనం ఏం చేయాలి, 2వ కాలంలో వేసుకొని దాన్ని అగైన్ మళ్ళీ బాక్స్ కొట్టేయండి. ఎందుకని, ఇక్కడ తగ్గించడానికి లేదు కాబట్టి దీన్ని వచ్చే ఏడాదికి పంపించేస్తాం. ఇక్కడ ఏం రాస్తానంటే ఇక్కడ చూడండి, స్వల్పకాలిక మూలధన నష్టం 12,000 అని వేసి దాని క్రింద 12,000 దించేసి అండర్లైన్ కొట్టేసాము. దాన్ని క్లోజ్ చేస్తాను, బాక్స్ క్లోజ్ చేసి దాని ఎదురుకి ఏం రాయాలి, స్వల్పకాలిక మూలధన నష్టాన్ని నాకు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి, స్వల్పకాలిక మూలధన నష్టాన్ని ఎన్ని సంవత్సరాలు ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పాను ఇంతకుముందు. ఎన్ని తల్లి?
గట్టిగా చెప్పండి అమ్మా. 8 సంవత్సరాలు. ఇంకా ఎవరైనా ఉన్నా ఇంకా అమ్మా, నేను స్వల్పకాలిక మూలధన లాభాలు నష్టం వెరీ గుడ్, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఇక్కడ తప్పు ఉంది, నేను అలాగే ఉంచేసాను, మీరే కరెక్ట్ చేస్తారా లేదని. ఏం లేదు, వెరీ గుడ్, కొంతమంది ఫాలో అయ్యారు. మీరు ఇక్కడ చూడండి, స్వల్పకాలిక మూలధన నష్టము మనం ఇక్కడ భర్తీ చేయడానికి వీలు అవ్వకపోతే దానిని 4 సంవత్సరాలకే ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ లెక్కలో తప్పుగా 8 అని చూపించబడింది, దీన్ని 4 అని మార్చుకోండి. స్వల్పకాలిక మూలధన నష్టము అయితే 4 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్ళి, అక్కడ 4 సంవత్సరాలు ఎప్పుడైనా మీకు దీర్ఘకాలిక మూలధన లాభమైన స్వల్పకాలిక మూలధన లాభమైన ఎక్కడైనా ఉంటే భర్తీ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకోండి, అందరూ ఇప్పుడే నోట్ చేసుకోండి. ఇది నేను షేర్ చేశాక మళ్ళీ ఇదే తప్పు రాసేస్తారు. స్వల్పకాలిక మూలధన నష్టాన్ని 4 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్ళి మూలధన లాభాల నుండి భర్తీ చేసుకోవచ్చు అంతే. నెక్స్ట్, అలాగే ఇక్కడ దీర్ఘకాలిక మూలధన నష్టము కూడా ఉంది. మరి దీన్ని కూడా భర్తీ చేసుకోవడానికి మనకి ఏ రకమైన ఆదాయము లేదు, కాబట్టి దీర్ఘకాలిక మూలధన నష్టం అని వేసేసాను. బి 14,000 టోటల్ క్లోజ్ చేసేయండి. సో 14,000 దీనినైతే ఈ నష్టాన్ని 8 సంవత్సరాలు, ఇప్పుడు మనకి అరుణ మిగతా వాళ్ళు చెప్పినట్లుగా దీర్ఘకాలిక, అది రైటే, కాబట్టి దీర్ఘకాలిక మూలధనం అన్నమాట. అది 8 సంవత్సరాలు ముందుకు తీసుకొని వెళ్ళి మనం వీలైన సంవత్సరాలు దాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా నష్టాన్ని 8 సంవత్సరాలు తీసుకొని వెళ్ళాలేమో అనుకోండి, సమానం చేయాల్సిన అవసరం లేదు. వీలైతే నెక్స్ట్ ఇయరే మొత్తం భర్తీ అయిపోవచ్చు ఈ 14,000ను. కాబట్టి ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్కి ఉండదు. కాబట్టి భర్తీ కాకపోతే నెక్స్ట్ ఇయర్, అప్పుడు భర్తీ కాకపోతే ఇంకో నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది తప్ప తప్పనిసరిగా 8 సంవత్సరాలు పంచాలేమో అని అయితే ఏమి ఉండదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్, ఇక వృత్తి నుండి ఆదాయం అయిపోయింది, మూలధన లాభాల నుండి ఆదాయాలు అయిపోయాయి. ఇక 2 ఉన్నాయి, సెక్యూరిటీల పైన స్థూల వడ్డీ 5,000, ప్రభుత్వ సెక్యూరిటీల నుండి స్థూల ఆదాయం 18,000. ఇందులో ఏది వస్తుంది ఏది రాదు, ఎట్లాగా ఏమిటి గుర్తుపెట్టుకుందాము. ఇక్కడ ఇవన్నీ కూడా ఇతర వనరుల నుండి ఆదాయము. మరి ఇతర వనరుల నుండి ఆదాయము రెండిట్లో మనం ఏదైనా నికరమని ఇచ్చాడేమో చూసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీలు 2, ఒకటి ప్రైవేటు, రెండోది ప్రభుత్వ, 2 వాణిజ్య సెక్యూరిటీలే. కాబట్టి మనం స్థూలం చేయాల్సి ఉంటుందేమో అని చూశాను. అయితే 2 పైన కూడా ప్రైవేట్ సెక్యూరిటీల పైన వడ్డీ కూడా స్థూలమని ఇచ్చాడు, రెండోది ప్రభుత్వ సెక్యూరిటీల పైన వడ్డీ కూడా స్థూలమని ఇచ్చాడు. కాబట్టి వీటిని మళ్ళీ మనం 100/90 అని వేసి స్థూలం చేయకూడదు, ఆల్రెడీ స్థూల వడ్డీలే ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి ఇతర వనరుల నుండి ఆదాయము సెక్యూరిటీల పైన స్థూల వడ్డీ 5,000 రెండో కాలంలో వేసుకోండి. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీల నుండి స్థూల ఆదాయం అంటే ఇది కూడా వడ్డీయే 18,000. 2 కలిపి 23 అవుటర్లో తీసుకుని వెళ్ళాం. మనం చూడండి, ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం కట్టాలి అంటే 5 రకాల మార్గాల ద్వారా ఆదాయం వస్తుందని అనుకున్నాము. అయితే ఇక్కడ మీకు ఒక అవగాహన కోసమే 5 రకాల మార్గాలు కూడా ఇందులో వచ్చేటట్టు ఇచ్చాడు. నిజానికి చాలామంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వ్యాపారాలు చేసేంత టైం ఉండకపోవచ్చు, వ్యాపారాలు చేసేవాడికి వేరే చోట ఉద్యోగం చేసేంత టైం ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఆ లాజిక్ నుంచి మీరు బయటపడడానికి శ్రీమతి గాయత్రి, ఆమె ఒక వృత్తి నిపుణురాలు, అంటే ఆమె లెక్చరర్ కావచ్చు, ఒక కాలేజీలో పనిచేస్తుంది, అక్కడ జీతం వస్తుంది ప్రైవేట్ కాలేజీ నుంచి. అగైన్ ఆమె ఒక ట్యూషన్స్ కూడా చెప్తూ ఉండొచ్చు, వృత్తి నుండి ఆదాయము. లేదా ఆమె ఒక ప్రొఫెషన్ అనుకోండి, ఓకేనా, ఆమె ఒక డాక్టర్ కావచ్చు, వేరేగా ఎక్కడైనా పనిచేస్తూ జీతం వస్తూ ఉండొచ్చు, వేరేగా తను కూడా ఒక క్లినిక్ పెట్టుకుని ఉండొచ్చు, తను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, ఇలా అనమాట. కాబట్టి ఈ యొక్క సమర్థించుకోవడానికి ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తే అన్ని ఆదాయాలు ఉన్నాయి, కాబట్టి మనకి అన్నీ తప్పనిసరిగా ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. ఒక కనీసం 3 లేదా 4 అనేవి అందరికీ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇక్కడ చూడండి, జీతం ద్వారా ఆదాయం 89,000 వచ్చింది. ఎప్పుడు ఇలా వేస్తాము సార్ అంటే స్థూల జీతము అని ఇచ్చినప్పుడు మాత్రమే మనము స్థూల జీతం అని ఇచ్చాడు కాబట్టి అండర్ సెక్షన్ 16 తీయాలి. ఏమేమి తీయాలి మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వృత్తి పన్ను ఉంటుంది, రెండోది వినోద భత్యం ఉంటుంది. వినోద భత్యం ప్రైవేటు వ్యక్తికి అయితే తీయము, అదే ప్రభుత్వ ఉద్యోగికి అయితే దానికి ఒక
ఫార్ములా ఉంటుంది, దాని ప్రకారం వేయాలి. అలాగే గృహస్థు నుండి ఆదాయం ఇది లెక్కించబడిందని ఇచ్చేసాడు కాబట్టి అవుటర్లో వేసాము, ఇది 22,000. మూలధన లాభాల నుండి ఆదాయము, అదే వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం అని 7,000, అది కూడా వేసాము. మరి మూలధన లాభాల నుండి ఆదాయాలు రాలేదు, రెండు నష్టాలే కాబట్టి ఇలా వేసాను, 12,000 14,000 క్లోజ్ చేసేస్తాము. మరి ఇతర వనరుల నుండి ఆదాయం ఒక 23,000 వచ్చింది. ఇవన్నీ కలుపుదాము. ఇక్కడ 89,000 22,000, సో 111,000 111, అదే నెక్స్ట్ అంటే 1,11,000 1,18,000, తర్వాత 23,000, 1,41,000 అయింది. సో ఇక్కడ స్థూల మొత్తము ఆదాయము అనగా 5 మార్గాల ద్వారా శ్రీమతి గాయత్రికి వచ్చినటువంటి మార్గము ఆదాయము 1,41,000. ఇది స్థూల మొత్తం ఆదాయము. కానీ మనకి ఇవ్వబడిన లెక్కలో స్థూల మొత్తం ఆదాయం కాదు, మొత్తం ఆదాయం, అది కూడా పన్నుకి గురి చేయబడ్డ మొత్తం ఆదాయం కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు నేను ఇలా అడిగితే దీని అర్థం ఏమిటంటే స్థూల మొత్తం ఆదాయం నుంచి తీయాల్సింది ఏంటంటే అండర్ సెక్షన్ 80 క్రింద మనకి ఏదైనా తగ్గింపులు ఉన్నాయేమో 1,50,000 దాచుకోవచ్చు అందులో. అండర్ సెక్షన్ 80 క్రింద 1,50,000 వరకు మీ యొక్క పొదుపు చేయవచ్చు ఎవరైనా. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూస్తే శ్రీమతి గాయత్రి ప్రధానమంత్రి జాతీయ నిధికి 4,000 డొనేషన్ ఇచ్చింది, విరాళాలు. సో ఇది 80G కింద వస్తుంది. కానీ ప్రధానమంత్రి కరువు నివారణ నిధికి ఆమె 1,000 రూపాయలు విలువ చేసే బట్టలు ఇచ్చింది విరాళంగా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి నిధులకైనా నగదు రూపేణా ఇచ్చిన వాటిని పరిగణలోకి తీసుకుంటామో అది 100% మినహాయించాలా లేదా 50% మినహాయించాలనేది దాని యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. వస్తు రూపేణా ఇచ్చిన వాటిని పూర్తిగా వదిలిపెట్టేయాలి, దాన్ని కన్సిడర్ చెయ్యము ఆదాయ పన్ను లెక్కలు చేసేటప్పుడు. సో ఇక్కడ గమనిస్తే అదే ఇక్కడ వేశాను చూడండి. ఇప్పుడు దాకా మనం స్థూల మొత్తం ఆదాయం వరకు కనుక్కునే వాళ్ళం, లెక్క క్లోజ్ చేసేవాళ్ళం. ఈసారి మరొక స్టెప్ ముందుకెళ్ళాం. స్థూల మొత్తం ఆదాయం 1,41,000 వచ్చింది. దాని నుంచి ఎప్పుడూ కూడా 10 మార్కుల లెక్క ఈ లెవెల్లోనే ఇస్తాడు. ఎప్పుడూ కూడా మనకి లెస్ తగ్గింపులు అండర్ సెక్షన్ 80C నుండి 80U వరకు, అంటే అండర్ సెక్షన్ 80లో సబ్సెక్షన్ C, CCC అలా చాలా ఉంటాయి, DD ఇలా రకరకాలుగా ఉంటాయి, ఈ అని U వరకు ఉంటాయర్రా. అవి మీకు ఈరోజు ఈరోజు చెప్దాం అనుకున్నాను, వాటి మీదే ఒక ఇది జస్ట్ దీని మీద మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనం ప్రధానమంత్రి జాతీయ నిధికి విరాళము ఇన్నర్ కాలం 4,000 వేయండి. అక్కడే వస్తు రూపేణా ఇచ్చాడు, ఇక్కడ గమనిక రాశాను చూడండి. వస్తు రూపేణా బట్టలు లేదా వస్తువులు ఇచ్చిన విరాళాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వబడదు కాబట్టి మనం 4,000 తీసుకున్నాం. ఈ 4,000 అవుటర్లో వేసేయండి. అండర్ సెక్షన్ 80C కింద లేదా 80U వరకు చాలా ఉండొచ్చు లెక్కలో, ఇది ఒక్కటే ఉంది మనకి ఈ లెక్కలో కాబట్టి 4,000 వేశాను. ఇప్పుడు తీసేస్తాం. 1,41,000 దాని నుంచి 4,000 తీసేస్తే 1,37,000 రూపాయలు. అంటే ఎవరైనా విరాళాలు ఇవ్వడానికి ప్రోత్సహించాలని చెప్పి తగ్గింపుల కింద వాటిని కూడా చూపించమని చెప్పి అన్నారు. ఆ విధంగా మనం ఇక్కడ చూస్తే ప్రధానమంత్రి జాతీయ నిధికి విరాళము 4,000ని తగ్గించుకునే అవకాశం శ్రీమతి గాయత్రి వారికి ఇవ్వడం జరిగింది. సో ఇంకా మిగిలిన మొత్తము 1,37,000. దీన్నే నికర మొత్తం ఆదాయం అనొచ్చు, లేదా పన్ను విధింపబడు లేదా పన్ను గురియగు మొత్తం ఆదాయము. ఇప్పుడు దీని మీద ట్యాక్స్ కడతామన్నమాట. నెక్స్ట్ లెక్కలో మన రేపటి లెక్కలో ట్యాక్స్ ఏ విధంగా కట్టాలనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆ లెక్కనే మనం 1-2 లెక్కలు మనం ఒక ఆఫ్లైన్లో కూడా చెప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. దాని మీదే మొత్తం అన్నీ వచ్చి నేను ఒక పెద్ద ప్రాబ్లం అయితే తయారు చేస్తాను దానికోసం. దాన్ని అయితే మీకు పూర్తిగా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మరింత బాగా మీకు అర్థమవుతుంది. సో ఇదొక్కసారి నేను ఫైల్ షేర్ చేస్తాను, మీరు అవగాహన చేసుకోండి. మరొక లెక్క కూడా ఉంది, దాని మీద కూడా డిస్కస్ చేసేద్దాము. నెక్స్ట్ కిరణ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఇతను కూడా ఒక వృత్తి నిపుణుడు, ఒక లెక్చరర్గా ఒక కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు. 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఇతని యొక్క మొత్తము ఆదాయము
గణించండి అని ఇవ్వటం జరిగింది. మరి వీరికి మూల జీతము నెలకు 15,000 రూపాయలు. గమనించండి, సంవత్సరానికి కాదు నెలకు అన్నారు. సో మనం ఇది లెక్కించి వేయవలసి ఉంటుంది. అలాగే కరువు భత్యము నెలకు 1500. ఆల్మోస్ట్ మనం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే జీతము ద్వారా ఆదాయంలో మనకు ఒకప్పుడు వచ్చే చూసారా, మొట్టమొదట 2వ చాప్టర్లో నేర్చుకున్న లెక్కల్లో వాటిని ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఓకే, మూల జీతం 15,000, కరువు భత్యం 1500, ఇది కూడా నెలకు. వార్డెన్షిప్ అలవెన్స్, వారు ఒక హాస్టల్కి వార్డెన్షిప్ కూడా చేస్తున్నారు, అందుకు అలవెన్స్ నెలకు 1600 వచ్చింది. అలాగే వారు ఒక పరీక్షల అధికారిగా వెళ్ళటం జరిగింది, దాని నుంచి ప్రతిఫలం ఆయనకి 4000 వచ్చింది. ఇది మొత్తం అన్నమాట, నెలకు కాదు ఇక్కడ. అలాగే వారు అనేక పుస్తకాలు రాశారు, దాని నుంచి వారికి రాయల్టీగా వచ్చింది 80,000 వచ్చింది. అలాగే గృహస్థనుడు ఆదాయం, వారికి ఒక గృహం ఉంది, దాన్ని అద్దెకి ఇవ్వడం జరిగింది, దాన్ని లెక్కించగా 6,000 రూపాయల ఆదాయం వచ్చింది. తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీలో వీరు వాటా చేయటం జరిగింది, దాని మీద వడ్డీ 5,000 వచ్చింది. అలాగే శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ ఇలాంటివి ఉంటాయని చెప్పాను కదా, సో అటువంటివే ఈయన శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్కి చందా చేశారు 6,000 రూపాయలు. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇతను వాటా చేశారు పీపీఎఫ్కి. అది మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, పీపీఎఫ్ అటు ప్రభుత్వ ఇది మన పోస్ట్ ఆఫీస్లోనైనా ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రభుత్వ అంటే బ్యాంకులోనైనా తీసుకొని ఉండొచ్చు. ఈ విధంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా వాటా చేశారు 42,000. ఇవి అతను తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తాము. అలాగే అతడు తన మీద ఆధారపడిన తల్లి ఆరోగ్యం కోసము చెల్లించిన వైద్య బీమా ప్రీమియము, వాస్తవానికి 2019, 2020 లేదా 2020, 2021 ఈ గత సంవత్సరానికి ఈ యొక్క పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధించి వైద్య బీమా ప్రీమియం మీద మీకు ఒక క్లారిటీ ఉందని ఇచ్చాను ఇంతకుముందు. దాన్ని మీకు 50,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఒక ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ కింద చూపించారు, అందులో కలిపారని చెప్పి. కానీ ఇలా లెక్కలో ఒకవేళ ఇస్తే, ఒకవేళ పొరపాటున లెక్క తయారు చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇచ్చేస్తే మరి దాన్ని ఎలాగ మీరు చేయాల్సి ఉంటుందో దీన్ని ఉంచడం జరిగింది. అందుకే ఇది కూడా ఒకవేళ ఇస్తే ఎలాగ మీరు చేయాలో చూద్దాము. అతడు తన మీద ఆధారపడిన తల్లి ఆరోగ్యం కోసము ఒక వైద్య బీమా ప్రీమియం చెల్లించాడు, అది 4,000. అలాగే ఆమోదించబడిన ధార్మిక సంస్థకు విరాళము, ఇవి కూడా మీకు చెప్పవలసి ఉంటుంది. అండర్ సెక్షన్ 80C నుంచి 80U వరకు ఉన్నటువంటి తగ్గింపుల్ని మీకు వివరించాలి, అందులో వస్తుంది ఇది కూడా. ఇక్కడ ఆమోదించబడిన ధార్మిక సంస్థ అంటే ఒక చౌట్రీ లేదా చారిటీ సంస్థ అన్నమాట. చూడండి, అందరికీ అన్నదానంకో లేకపోతే అందరికీ వసతి కల్పించడం, ఇలా చాలా కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి. అలాంటి ధర్మం కోసం నిలబడే సంస్థలు, అలాంటి ధార్మిక సంస్థకి విరాళాల కింద ఇతను ఇక్కడ 30,000 ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ కొద్దిగా దిద్దడం జరిగింది, 30,000 గుర్తుపెట్టుకోండి అది. అయితే వాస్తవానికి ఈ ఆమోదించబడిన ధార్మిక సంస్థ ఇలాంటి ఒక 10 అంశాలు ఉన్నాయర్రా, వాటిని పరిమితి గల విరాళాలు అంటారు. అంటే కొన్ని ఇందాక లెక్కలో మనం చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి జాతీయ నిధికి మనం ఒకవేళ చందా ఇచ్చామనుకోండి, విరాళం ఇచ్చామనుకోండి, అలాంటి దాంట్లో డబ్బులు వేసుకుంటే 100% తగ్గించుకోవచ్చు మనం. కానీ ఒక 10 రకాల అంశాలు ఉన్నాయి. అలాంటి 10 రకాల అంశాలకు మీరు డబ్బులు కానీ చందా ఇచ్చారనుకోండి, లేదా విరాళం ఇచ్చారనుకోండి, వాటికి మాత్రం మనం ఒక వివరణ చేయాలి. ఒక వివరణ అంటే గమనిక నోట్ అనేది చేయాలి, వర్కింగ్ నోట్ చేయాలి. చేసి దాని మీద ఆధారపడి అతడు ఇచ్చిన విరాళాన్ని తీసుకుంటామా, ఇంకా తగ్గించి తీసుకుంటామా అనేది ఇక్కడ వస్తుంది. అంతేకాకుండా ఈ విరాళం 30,000 ఉంటే 30,000 మనం పరిగణలోకి తీసుకోవడానికి అవ్వదు. ఒక్కోసారి అంతకంటే తక్కువ అవ్వచ్చు, లేదా అంతకంటే ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి. అంతేకాకుండా ఈ 30,000లో కూడా 100% తగ్గింపు ఉండదు. ధార్మిక సంస్థ అయితే 50% అంటే 15,000 తగ్గించుకోమంటారు. బాబు నువ్వు ఎందుకంటే ధార్మిక సంస్థకి ఇచ్చావు కదా, వాటికి ఇచ్చిన విరాళము 80Gలో ఏమని చెప్పబడిందంటే, ఒక 10 రకాల సంస్థలకు మీరు విరాళాలు ఇస్తే అందులో ఉన్న సంస్థకి వాటిలో 50% తగ్గింపు ఉంటుందర్రా. అది సరే, మరి అయితే లెక్కలోకి వెళ్దాము ఒకసారి.
లెక్కను ఒకసారి ఇందులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని చూడండి, ఇక్కడ పన్నుకి గురియగు మొత్తము ఆదాయము గణించండి. కిరణ్ కుమార్ ఇక్కడ ఎస్ఎస్సి, గత సంవత్సరం 2019 2020, హోదా నివాసి, పన్ను నిర్ధారణ సంవత్సరం 2020 2021, వివరాలు మొత్తము. సరే, ముందుగా జీతం నుండి ఆదాయము లెక్కించాలి. చాలా వివరాలు ఇచ్చారు ఇక్కడ, మూల జీతము, కరువు భత్యము, వార్డెన్షిప్ ఎలా, కాబట్టి ఇవన్నీ చూద్దాం ఏమేమి వస్తాయో. ముందుగా రోమన్ నెంబర్ 1 జీతం నుండి ఆదాయము అని వేసాము. వేసి సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాము. మూల జీతము మనకి నెలకు 15,000, 12 నెలలు ఉంటాయి కాబట్టి మూల జీతము 15,000 ఇంటూ 12 1,80,000 రెండో కాలంలో వేసుకోండి. తర్వాత కరువు భత్యం నెలకు 1,500 కాబట్టి ఇది కూడా 1,500 ఇంటూ 12 18,000, ఇది కూడా రెండో కాలంలో దాన్ని కలపాలి. అలాగే వార్డెన్షిప్ భత్యము అంటే ఇది ఒక అలవెన్స్, ఇది కూడా కాబట్టి నెలకు 1,600 వచ్చింది. దీనిపైన ఎటువంటి మినహాయింపు లేదు మనకి తగ్గించుకోవడానికి, కాబట్టి నేరుగా 1,600 ఇంటూ 12 నెలలకి 19,200 వచ్చింది. దాన్ని మనం చూపించేస్తాము. సో ఇప్పుడు మొత్తం మీద 3 రకాలుగా అతనికి జీతం అనే వనరులు వచ్చాయి. అదేంటంటే మూల జీతం 1,80,000 అయితే కరువు భత్యం 18,000, వార్డెన్షిప్ భత్యం 19,200. ఈ మూడింటిని కలిపేస్తే 2,17,200. 2,17,200 మనం స్థూల జీతము అంటారా. మరి అయితే ఈ స్థూల జీతం నుంచి అండర్ సెక్షన్ 16 కింద 2 తగ్గింపులు తీయాలి. మీరు ఇక్కడ వెయ్యలేదు, కావాలంటే మీరు వెయ్యండి. ఒకటి వృత్తి పన్ను, రెండోది వినోద భత్యము. లెక్క పెద్దదిగా మీకు కావాలనుకుంటే అండర్ సెక్షన్ 16 వృత్తి పన్ను 3వ కాలంలో డాష్, వినోద భత్యము డాష్, రెండూ లేవు మనకి లెక్కలో. వృత్తి పన్ను లేదు, వినోద భత్యము లేదు, కాబట్టి మనం దాన్ని అక్కడితో వదిలిపెట్టేసాము. సో ఇక్కడ డాష్ అని పెట్టేసి ఈ స్థూల జీతం ఏదైతే ఉందో 2,17,200, దాని నుంచి అండర్ సెక్షన్ 16 ఏమీ లేవు కాబట్టి నిల్ డాష్ తీసేస్తే 2,17,200 నికర జీతం అయిపోయింది. దాన్ని అవుటర్లోకి తీసుకొని వెళ్ళి వేసేయండి. అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ రెండవ సైడ్ హెడ్డింగ్ మీరు ఉన్నా లేకపోయినా వేస్తూ ఉండండి, ఇది ఒక అలవాటు కింద. గృహస్థు నుండి ఆదాయము అని వెయ్యండి. ఇక్కడ గమనిస్తే శ్రీ కిరణ్ కుమార్ గారు ఒక ఇంటిని 6,000 రూపాయల ఆదాయం పొందారు అద్దెకి ఇవ్వడం ద్వారా. ఇది పూర్తిగా లెక్కించిందని ఇచ్చాడు. ఒకవేళ ఇది నికర వార్షిక విలువ అనుకుంటే దీని నుంచి మళ్ళీ మీరు అక్కడ అండర్ సెక్షన్ 24 తగ్గింపులు తీయాలి. అలా అనకుండా మీకు అలా చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఏమన్నాడంటే గృహస్థు నుండి ఆదాయము లెక్కించబడింది, ఇక్కడ బ్రాకెట్లో రాయండి లెక్కించబడిందని. 6,000 అవుటర్లో వేసేయండి. వేసే ముందు ఒక్కసారి ఏం చూస్తామంటే ఎక్కడైనా గృహస్థు నుండి మరొక గృహస్థు నుండి ఏదైనా నష్టం వచ్చిందేమో ఇక్కడ ఇచ్చాడేమో చూడాలి. లేదు కాబట్టి అవుటర్లో వేసాను 6,000. తర్వాత మూడవది వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయము, లెక్కలో ఎక్కడా లేదు. సో మీరు కావాలనుకుంటే 3 సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం డాష్. తర్వాత మూలధన లాభాల నుండి ఆదాయము 4వది డాష్ లేదు. చివరిగా 5వ పాయింట్కి వచ్చేస్తుంది, దాన్ని ఇక్కడ 3 అన్నాడు. ఇతర వనరుల నుండి ఆదాయం అర్రా. ఇతర వనరుల నుండి 2 రకాల ఆదాయాలు ఇక్కడ వచ్చాయి. ఏంటంటే అది మొదట అతడు తను పుస్తకాలు రాసి ఒక పబ్లిషర్కి ఇవ్వడం జరిగింది. బాబు నువ్వు నేను రాసిన పుస్తకాన్ని నువ్వు ముద్రించుకొని నీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకో, దానికి డిమాండ్ ఉంటే, కానీ నాకు నెలకు ఎంతో కొంత రాయల్టీ ఇవ్వాలి అంటే ఆ యొక్క పబ్లిషరు ఈ యొక్క కిరణ్ కుమార్ గారికి మొత్తం మీద ఎంతో ఇచ్చారు. దాన్ని లెక్కిస్తే అంటే తగ్గింపులన్నీ పోను 80,000 రాయల్టీ వచ్చింది. ఇది జీతం దగ్గర ఆదాయంలో వేయకూడదు, గృహస్థు నుండి ఆదాయంలో వేయకూడదు, ఇలా ఏ ఆదాయంలో వేయకూడదు, ఎందుకంటే ఇతర వనరులు ఇవి. కాబట్టి ఇలాంటి వాటిని ఇతర వనరుల నుండి ఆదాయంలో మనం చూపించాలి. అదే పుస్తకాల నుండి రాయల్టీ. ఇక్కడ చూడండి, పుస్తకాల నుండి రాయల్టీ 80,000 వేసాను.
అలాగే ప్రభుత్వ సెక్యూరిటీల మీద ఇతనికి వడ్డీ 5,000 వచ్చింది. దానిని కూడా ఏమీ చెప్పకపోతే మనం ఏం అనుకోవాలంటే అది నికరము అంటే వడ్డీని ఇక్కడ 5,000 వేసాము. వెరసి ఇతర వనరుల ఆదాయము 80,000 ఒకటి, 5,000 ఒకటి, 85,000 వచ్చింది. అవుటర్లో తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇవన్నీ కూడితే జీతం నుండి ఆదాయం 2,17,200, గృహస్థు నుండి ఆదాయం 6,000, ఇతర వనరుల నుండి ఆదాయం 85,000. మరి అయితే మీకు ఒక సందేహం వస్తుంది. లెక్కలో ఒకసారి చూడండి. శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్కు వాటా, అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కు వాటా 42,000 ఒకటి, 6,000 ఒకటి. ఈ రెండు మనం అండర్ సెక్షన్ 80C నుంచి 80U వరకు ఉన్న దగ్గర తగ్గించుకుందాము. అలాగే వైద్య బీమా ప్రీమియం ఇది కూడా అండర్ సెక్షన్ 80D, దీన్ని కూడా ఎంత తగ్గించాలి ఏమిటన్నది కూడా చూద్దాము. అలాగే ఆమోదించబడిన ధార్మిక సంస్థకు విరాళం 30,000, ఇది కూడా ఎంత ఏమిటని చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు వీటి మీద చెయ్యాలి. సో ముందుగా ఇవన్నీ కూడేద్దాము. 2,17,000, 6,000, 2,23,000, 2,28,000 ప్లస్ 80,000 అంటే ఇక్కడ 3,08,200 అది వేయడం జరిగింది. దీన్నే స్థూల మొత్తం ఆదాయము అంటారు. ఇప్పుడు లెస్ తగ్గింపులు అండర్ సెక్షన్ 80C నుంచి 80D వరకు. వైద్య బీమా ప్రీమియం చూడండి ఇక్కడ 80D, ఇది 4,000 రూపాయలు వాళ్ళ తల్లిగారు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టింది. అతను అంటే ఆ తల్లిగారి పేరు మీదుగా తీసుకున్నారట ఒక బీమా ప్రీమియం, దానికి ప్రీమియం కట్టాడు సంవత్సరానికి. దాన్ని అండర్ సెక్షన్ 80D కింద 4,000 తగ్గించుకున్నాం. ఇక కాకపోతే చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్కి విరాళాలు అండర్ సెక్షన్ 80G, దీని మీద మనం ఒక వర్కింగ్ నోట్స్ అయితే ఒక్కసారి మీకు చెప్తాను. అది ఇక్కడ చూడండి. సెక్షన్ 80D ప్రకారము వైద్య బీమా ప్రీమియము క్రింది వాటిలో తక్కువగా ఏదైతే దాన్ని తగ్గిస్తారు. అయితే ఇక్కడ ఇతడు వైద్య బీమా ప్రీమియం సంవత్సరానికి కట్టింది 4,000, గరిష్టంగా 25,000. అంటే ఎవరైనా ఒకవేళ వాళ్ళ తల్లిగారిదో వాళ్ళ భార్య గారిదో అతని పేరు మీద ఎక్కడైనా ఒక వైద్య బీమా ప్రీమియం తీసుకుంటే పాలసీ తీసుకొని దాని మీద ఒక ప్రీమియం కట్టి ఉంటే అది 25,000 మించిపోయి ఉందనుకోండి, 50,000 అనుకోండి ఉదాహరణగా, అప్పుడు చెల్లించిన వైద్య బీమా ప్రీమియం 50,000 అని అక్కడ రాస్తాం. ఇక్కడైతే 4,000, గరిష్ట పరిమితి 25,000. రెండిట్లో ఏది తక్కువ ఉంటే 25,000 తగ్గింపు వస్తుంది. అప్పుడు 50,000 నుంచి 25,000 తీసేస్తాము, 25,000 మనం ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ 4,000 రూపాయలే తక్కువ కాబట్టి 4,000 మనం తగ్గించుకుంటాం అనమాట. అది ఇక 80Gలో మీకు విరాళాలు మీకు ఇక్కడ చూపించవలసిన అవసరం ఉంది, చెప్పవలసిన అవసరం ఉంది. ఒకసారి చూడండి. సెక్షను 80G ప్రకారము విరాళాలకు ఇచ్చే తగ్గింపు ఈ క్రింది వాటిలో తక్కువగా ఉన్నది ఏదైతే దానికే అర్హత గల మొత్తం ఇస్తారు. అంటే కొన్నిటికి మాత్రమే. అది కొన్నిటికంటే ఇప్పుడు చూడండి, ఒక ధార్మిక సంస్థ అని అన్నాను. అలా ఒక ధార్మిక సంస్థకు మనము విరాళం ఏదైనా అలాంటి వాటికి ఈ విధంగా చెయ్యాలి. మీరు ఒక్కసారి ఈ థియరీలోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ముందు థియరీ కూడా చెప్పేస్తాను. దీన్ని పరిమితి గల విరాళాలు అంటారు. ఈ పరిమితి గల విరాళాలు అసలు ఎంత డబ్బు తీసుకోవాలి? ఉదాహరణకు మన కిరణ్ కుమార్ గారి లెక్క తీసుకుంటే అతడు అనుమతించబడినటువంటి ఒక ధార్మిక సంస్థకి 30,000 ఇచ్చాడట. మరి 30,000 అతను చందా ఇచ్చినట్లుగానే అంటే విరాళం ఇచ్చినట్లుగానే మనం అసలు పరిగణిస్తామా లేదా అని చూడాలి. లేదు, ఎలాగ చూడాలంటే ఇక్కడ సవరించిన స్థూల మొత్తం ఆదాయం అని ఇప్పుడు ఒకటి కట్టాం చూసారా, అండర్ సెక్షన్ 80Cకి తగ్గింపులకి ముందర స్థూల మొత్తం ఆదాయం వచ్చింది. ఆ స్థూల మొత్తం ఆదాయంలో 10% తీసుకుంటాము. లేదా ఈ 1 నుంచి 10 రకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ 1 నుంచి 10 రకాల అంశాలు ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ విరాళాల మొత్తము వీటిని తీసేసి
అప్పుడు మనం చెయ్యాలన్నమాట. ఇక్కడ చూడండి మీరు, పరిమితి గల విరాళాలు అంటే ఏంటంటే వస్తాయంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన విరాళాలు. ఓకే, ఓకే. ఇప్పుడు వినబడుతుందమ్మా? ఓకే. ఒక్క నిమిషం, మళ్ళీ ఇది పరిమితి గల విరాళాలు అంటారా ఈ విధంగా? పరిమితి గల విరాళాలు అంటారు. దీనిని మనం ఈ 10 రకాల పాయింట్లు చదువుతాను చూడండి. ఇలాంటిది ఏదైనా ఉంటే అది పరిమితి గల విరాళాల క్రిందకు వస్తుంది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన విరాళము అన్న, ఏదైనా ఒక లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థలకు ఇచ్చిన విరాళము అన్న, ఏదైనా ఒక విద్యా సంస్థలకు ఇచ్చిన విరాళాలు అన్న, ఏదైనా ఒక ధార్మిక సంస్థలకు ఇచ్చిన విరాళం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ధార్మిక సంస్థకి ఇచ్చిన విరాళం అని, ఇది మనకి ఉంది ఇప్పుడే. అలాగే ఏదైనా క్రీడా సంస్థలకు ఇచ్చిన విరాళాలు అని ఉన్నా, అలాగే మైనారిటీ హక్కుల పరిరక్షణ, కొన్ని మైనారిటీ సంస్థలు ఉంటాయర్రా, కొన్ని చర్చిలు కానివ్వండి, గురుద్వారాలు కానివ్వండి, మసీదులు కానీ, అది ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి ఒక మైనారిటీ వేదిక ఉంటే వారికి మనం అలాంటి ఒక కార్పొరేషన్కి మీరు ఏదైనా చందా ఇస్తే అటువంటి చందాలు కానీ, అలాగే ఏదైనా ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రజలకు ఇష్టపడినటువంటి ఒక విషయం కానీ, ఏదైనా ఒక కళాత్మక వేదిక కానీ, ఇలాంటి కొన్ని సంస్థలకు ఇచ్చిన విరాళాలు కూడా మీరు ఇక్కడ చూపించుకోవచ్చు. వీటి కింద వస్తాయి, అంటే పరిమితి గల విరాళాల యొక్క సంస్థలు అవి. అలాగే కుటుంబ నియంత్రణ ప్రోత్సాహానికి ఏర్పాటు చేసిన సంస్థలు, కొంతమంది జనాభా పెరుగుదలను తగ్గించాలి అనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలి, ప్రజలకు ఆ విషయాలు మంచి విషయాలు చెప్పాలి అని చెప్పి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. అలాంటి వాటికి అనుమతి ఉంటుంది. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తులకు మీరు విరాళాలు ఇచ్చిన, అలాంటి సంస్థలకు మీరు విరాళం ఇచ్చిన అది కూడా. అలాగే గృహ వసతి పట్టణ అభివృద్ధి, ఇటువంటి సంస్థలు ఉంటాయి చూడండి. కొన్ని కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు కూడా. ఇవి ఏంటి, ఆ యొక్క విశాఖపట్నము, ఆ విశాఖ జిల్లాలో, అలాగే అటు విజయనగరం జిల్లాలో ఎక్కడైనా అంటే గృహాలు, అంటే మధ్యతరగతి పేద అంటే మధ్యతరగతి ప్రజలకు గృహాలు కల్పించడానికి, తద్వారా పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి, మంచిగా చక్కటి సదుపాయాలు కల్పించడానికి ఈ ఉడా అనేది పనిచేస్తుంది. అలాంటి సంస్థలకు మీరు ఏదైనా విరాళాలు ఇచ్చినా వాటిని కూడా మనం ఇక్కడ ఈ పరిమితి గల విరాళాలకని చెప్పుకుంటాం. అంతేకాకుండా మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంది, IOA అంటారు. వారు కూడా మీరు ఆటలను ప్రోత్సహించండి. ఉన్నాయి కదా చూసారా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు, వారి తరపున కొంతమందికి వెళ్తే మీరాబాయి చాను అని, మన PV సింధు గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆటల్లో గెలిచి రావడం జరిగింది మనకి, నీరజ్ చోప్రా గారు, వీళ్ళందరూ. సో వారందరిని ప్రోత్సహించాలంటే మరి మీలాంటి వాళ్ళు ఏదైనా ఆ ఒలింపిక్ సంఘానికి విరాళం ఇస్తే వాటిని కూడా మనం ఇక్కడ చూపించవలసి ఉంటుంది అనమాట. ఇవి 10 రకాల అంశాలు మనకు లెక్కలు ఇస్తే వాటిని పరిమితి గల విరాళం అంటే, ఇచ్చిన విరాళము అంతా కూడా పన్ను తగ్గింపుకి గురి కాదు, అంటే మినహాయించడానికి మనం తీసుకోవడానికి అవ్వదు. ఇందాక లెక్కలో చూడండి, ప్రధానమంత్రి గారికి ఇచ్చారు మీరు 4,000, ఇది ప్రధానమంత్రి మోడీ గారికి కాదు, ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చారు, జాతీయ నిధికి. అలాంటి చోట ఇచ్చినప్పుడు మొత్తం మీరు ఏ మాట ఎవరిని అడగాల్సిన అవసరం, 4,000 తగ్గించుకున్నారు అక్కడ. కానీ ఇలాంటి ఈ 10 సంవత్సరాలు ఎవరికైనా ఇచ్చినప్పుడు మాత్రం దీనికి ఎంత వస్తుంది అనేది మన లెక్కలో చూసుకోవాలి. అందుకనే దాన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గమనించండి, అదే ఇక్కడ ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 10 రకాల సంస్థల్లో ధార్మిక సంస్థ అనే మాట ఉంది. ఇప్పుడు మనం ఇచ్చింది కూడా ధార్మిక సంస్థకే. ఎంత ఇచ్చాము, 30,000 ఇచ్చాము. అది ఎలా చేయాలంటే, ఈ క్రింది వాటిలో ఏది తక్కువగా ఉందో దాన్ని తీసుకోవాలి మనం. అర్హత ఉదాహరణకి ఈ కిరణ్ కుమార్ వాస్తవంగా ఇచ్చిన విరాళము 30,000, మరి సవరించిన స్థూల మొత్తం ఆదాయంలో 10% అన్నాడు. ఇక్కడ సవరించిన స్థూల మొత్తము ఆదాయము దాంట్లో 10% వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మీకు లెక్కలో స్థూల మొత్తం ఆదాయం ఇక్కడ చూడండి 3,08,200 వచ్చింది. దానిలోంచి సెక్షన్ 80G తప్ప మిగతా 80C కానీ, 80CCC కానీ, 80D కానీ, 80DD రకరకాలు ఉంటాయి. ఇలాంటి అన్ని సెక్షన్లు ఏదైనా మీకు తగ్గింపులు ఉంటే అవి, మరియు దీర్ఘకాలిక మూలధన లాభాలు, వీటిని తీసేయాలరా. ఇక్కడ అదే చేశాడు చూడండి.
3,08,200 మనకి లెక్కలో 3,00,000 ఇవన్నీ కర్సర్ పెట్టాను చూడండి. దీన్ని స్థూల మొత్తం ఆదాయం అంటారు. ఈ 3,08,200 నుంచి మనం ఇప్పుడు కడుతున్న విరాళాలు వదిలేసి ఈ పైన ఏమేమి ఉన్నాయి? ఒక్కటే ఉంది, 4,000 ఉంది. ఒక్కటే ఉంది 4,000 అని. దీన్ని అలాగే ఇక్కడ ఒకవేళ మూలధన లాభాల నుండి ఆదాయం కూడా ఉంటే దాన్ని ఈ రెండింటిని తీసేయాలరా. మరి ఇక్కడ మనకి 3,08,200 స్థూల మొత్తం ఆదాయం ఉంది. దాంట్లోంచి 80G కాకుండా 4,000 ఒకటే ఉంది. అది కూడా ఏంటి 4,000? వైద్య బీమా ప్రీమియం 4,000 అదొక్కటే ఉంది. మరి ఇక దీర్ఘకాలిక మూలధన లాభము లేదు. దీర్ఘకాలిక మూలధన లాభము లెక్కలో లేదు కాబట్టి దాన్ని కలపలేదు. సో ఇప్పుడు 3,08,200లోంచి 4,000 తీసేయాలరా. తీసేస్తే 3,04,200. దీన్ని సవరించిన స్థూల మొత్తం ఆదాయం అంటారు. ఒకవేళ మీకు ఈ 3,08,200 స్థూల మొత్తం ఆదాయంలోంచి మీకు ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయనుకోండి, అండర్ సెక్షన్ 80G కాకుండా వాటన్నిటిని కలిపి అవన్నీ తీసేయాలి. అది కాక లెక్కలో దీర్ఘకాలిక మూలధన లాభం కూడా ఉంటే అది కూడా కలపాలి. ఇక్కడ అది లేదు. రెండో లెక్క ఎప్పుడైనా మనం అది ఉన్నది చెప్పుకుందాము. సో ఈ విధంగా తీస్తే ఇక్కడ 3,04,200 వచ్చింది 200. దీంట్లో 10% అనమాట. అది సవరించిన బి అనే పాయింట్ ఏంటన్నాడు? సవరించిన స్థూల మొత్తం ఆదాయంలో 10%. ఇక్కడ సవరించిన స్థూల మొత్తం ఆదాయం ఎంత వచ్చింది? 3,04,200 వచ్చింది. 3,04,200. సో దాంట్లోంచి 10% తీయండి. సో 3,04,200 10% అంటే 30,420,000. 30,420,000. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి. ఈ క్రింది వాటిలో అంటే వాస్తవంగా ఇచ్చిన విరాళం 30,000, అలాగే సవరించిన స్థూల మొత్తం ఆదాయం మనకి 10% 30,400 వచ్చింది. ఈ రెండిట్లో ఏది తక్కువ? ఈ రెండిట్లో ఏది తక్కువ అనేది చూస్తే 30,000 తక్కువ. కాబట్టి దాన్నే మీకు ఇస్తారు. ఇక్కడ ఒకవేళ మీకు ఇతడు వాస్తవంగా ఇచ్చిన విరాళము 50,000 ఇచ్చేసాడు అనుకోండి. ఇక్కడ వాస్తవంగా 50,000 ఇచ్చి ఉండొచ్చు దానికి, కానీ అప్పుడు ఏది తక్కువ అవుతుంది? 30,420 వస్తుంది. 30,420. అప్పుడు దీన్ని తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న 10 రకాల సంస్థలకు ఒకవేళ మనం ఏదైనా విరాళం ఇస్తే మనం సార్ నేను ఇచ్చిన డబ్బులన్నీ మనకి అర్హత కింద రావా అంటే రావు అంటారు. దానికి ఎలా సార్ మరి ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే ఇక్కడ నేను చూపించాను కదా, ఈ విధంగా మీరు ఒక్క నిమిషం. సో కాబట్టి ఈ విధంగా రెండవది ఏది తక్కువ అయితే ఈ విధంగా తగ్గించుకోమని చెప్తారనమాట. సో 30,000 రూపాయలని ఇక్కడ తీసుకోవాలి. ఇది తక్కువ కాబట్టి దాన్నే తీసుకొని లెక్కలోకి వచ్చాను. ఇక్కడ చూడండి, విరాళాలు అండర్ సెక్షన్ 80G 30,000 అర్హత వచ్చింది ఇతనికి. వాస్తవంగా ఇతను ఇచ్చింది కూడా 30,000. అయితే ఈ విధంగా అర్హత వచ్చిన తరువాత దాంట్లో 50% మనకు అవకాశం ఉంటుందర్రా. అది పరిమితి. అంటే 50% మాత్రమే పరిమితి ఉంటుంది మనకి. సో ఆ విధంగా 30,000లో 50% మనం లెక్కించాలి. 15,000 వస్తుంది. సో ఇంతకుముందు వైద్య బీమా ప్రీమియం 4,000, ఇది 15,000 వెరసి కడితే 19,000. ఇది తగ్గించుకుంటాం అన్నమాట. సో 3,08,200 నుంచి 19,000 తీసేస్తే 2,89,200. దీనిని మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఇది పన్నుకు గురియగు మొత్తము ఆదాయము అని దీన్ని అంటాము. సో ఇది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ నిన్నట్లానే మీ గ్రూప్లో పెట్టినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రై చేయండి. మనం పూర్తి స్థాయిలో మరొక లెక్కను కూడా మీకు మనం బోర్డు పైన చెప్తాను. సో అప్పుడు మీకు మరింత బాగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కటి కొత్త అంశాలు ఏవి వస్తున్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను. అందుకని కొత్త అంశాలు ఏవి వచ్చినా మీరు నోట్ చేసుకోండి.
సరే, మరొక థియరీ అయితే మీకు చెప్పవలసి ఉంటుంది. రేపు ఒక లెక్క చెప్తూ ఒక థియరీని కూడా మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అది అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లెక్క చెప్తే సరిపోతుంది. ఓకే. రేపు కూడా క్లాస్ ఉంటుంది. సో అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వండి క్లాస్కి. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మహా అయితే మీకు కూడా ప్రిపరేషన్ హాలిడేస్ అవి మనం ముందు ఇచ్చేస్తాము. కాబట్టి వీళ్ళని త్వరగా నేను కంప్లీట్ చేయడానికి మీకు బాగా అర్థం కావడం కోసం 1-2 లెక్కలు ఎక్స్ట్రా చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఓకే, అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో మీకు ప్రెజెంటేషన్ క్లోజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ యొక్క ఫైల్ షేర్ చేస్తాను, అందరూ వెంటనే నోట్ చేసేసుకోండి ఈరోజే.